ఈరోజు అప్లోడ్ చేసే ఈ వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూ వీడియో అనమాట. అదే నిన్న లడ్డు చేస్తున్నానని చెప్పాను కదా, సో ఆ వీడియోకి కంటిన్యూ వీడియో. ఇంకా నేను వీడియో పెద్దగా ఎక్కువ లెంత్ పెట్టట్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ కాబట్టి అంత పెద్దగా పెట్టిన కానీ యూజ్ ఉండదు. సో అందుకని కొంచెం 5 మినిట్స్ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎందుకంటే కొత్త ఛానల్ కదా, కొంచెం సబ్స్క్రైబ్ లైక్స్ చేస్తే నాకు కూడా కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది పెట్టడానికి. ఇంకా ఇక్కడైతే పిల్లల కోసం లడ్డు చేస్తున్నాను, బూందీ లడ్డు. ఓన్లీ శనగపిండినే కదా, దాంట్లో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసి అది కలిపాను. సో అదంతా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కంటే ఎక్కువ నేను మిక్సీ చేసుకున్నాను. ఇది ఇంత మాత్రం ఉంచాను. మంచి సైజ్ చిన్న బాగానే వచ్చింది, కానీ నాకు బైండింగ్కి కొంచెం ఇబ్బంది అయ్యి మళ్ళీ లాస్ట్లో చివరిలో మొత్తం మిక్సీ చేశాను. ఇదంతా పానకంలో వేసి కలిపాను. నేను ఓన్లీ బెల్లంతో చేశాను. షుగర్ అయితే టేస్ట్ కొంచెం బాగుండేది, అంటే బాగానే ఉంది, పిల్లలు తిన్నారు, కానీ నాకెందుకు ఉట్టి బెల్లం కాబట్టి అంతగా మంచిగా అనిపించలే. కొంచెం షుగర్ కొంచెం బెల్లం వేద్దామన్నా షుగర్ చాలా తక్కువ ఉండే, సో వేయలేదన్నమాట. ఓన్లీ బెల్లంతో చేసిన లడ్డు రెసిపీ అనమాట ఇది. ఇంకా బెల్లం టేస్ట్ అంతగా అనిపించలేదు నాకు. పిల్లలైతే మంచిగా తిన్నారు. మళ్ళీ బాక్స్ కడిగితే కూడా లంచ్ బాక్స్కి నెక్స్ట్ డేకి పెట్టేశాను. ఇంకా అది కొంచెం చల్లారే లోపు అని బాల్కనీలోకి వచ్చేసాను. ఇక్కడ చూపిస్తున్న బాటిల్స్ అవన్నీ కూల్ డ్రింక్ బాటిల్స్ అనమాట. ఇవన్నీ వాటి పేరు వాటర్ లిల్లీ సంథింగ్ అనుకుంటా, చిన్నగా రోజులాగా అవుతాయి కదా, అవన్నీ కట్ చేసి ఇలా బాటిల్స్కి హోల్డ్ చేసి పెట్టేశాను. లోపల రూట్స్ కూడా వచ్చేసాయి, కనిపిస్తున్నాయి కదా. ఇంకా వర్షాకాలం కదా, పైన వాటర్ పడతాయని క్యాప్స్ అవన్నీ ఓపెన్ చేసి పెట్టేశాను. ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టిన ఆ బాటిల్స్ వచ్చేసి అది కంఫర్ట్ ఉంటాయి కదా, కంఫర్ట్ కండిషనర్, అన్ని పెద్ద బాటిల్స్ అనమాట. హాఫ్ వరకు ఇలా కట్ చేసి పెట్టేదాన్ని, ఏవైనా స్టోరేజ్కి యూజ్ అవుతాయని. ఇంకా ఇలా ఐడియా వచ్చి అవన్నీ కూడా దాంట్లో మనీ ప్లాంట్ అలా పెట్టేశాను. దానికి యాక్చువల్లీ అది తగిలేసేది, కాకపోతే కొంచెం వర్షం పడుతుంది కదా అక్కడ అయితే, అందుకని నేను కింద పెట్టేశాను. ఇంకా గోడకు తగిలేయలేదు. కొంచెం మనీ ప్లాంట్ మంచిగా అతికిన తర్వాత మళ్ళీ గోడకు తగిలేద్దామని ఇంకా దాన్ని అక్కడే పెట్టేశాను కింద. ఇంకా వాటర్ లిల్లీ బాటిల్స్ ఉన్నాయి కదా, అదే వాటికి క్యాప్స్ పెట్టి లోపల తాడులాగా హ్యాంగ్ చేసి చేద్దామని అలా పెట్టాను అనమాట. అవి కొంచెం పెరిగే కొద్దికి నిండుగా అనిపిస్తాయి, బాటిల్ అసలు కనిపించదు. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప తనది టెడ్డీ బేర్ స్టాండ్ అనమాట. అది దాంట్లో పెన్నులు అవి పెట్టుకునే స్టాండ్ లాగా ఉంటుంది, దానికి టెడ్డీ బేర్ వచ్చింది. దాంట్లో ఇంకు పడితే తను కడిగేసి ఎండలో పెట్టేసి వెళ్ళిందనమాట. నిన్ననే పెట్టింది, వర్షం రాలేదు కాబట్టి ఇంకా మంచిగా ఆరిపోయింది. ఇంకా అన్నీ దగ్గర అవి హెయిర్స్ అవన్నీ దగ్గర అనిపించినట్టు అనిపిస్తే ఇట్లా చేతితో అంటే అవి మంచిగా మళ్ళీ కొత్తగా తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుందో స్మూత్గా అలా అయ్యిందనమాట. ఇంకా కొద్దిసేపు అలా బాల్కనీలోకి వెళ్ళేసి వచ్చాను. ఇంకా వంట చేసేటప్పుడు రిలీఫ్గా ఉండాలంటే నేను ప్లాంట్స్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఇంకా ఈ చల్లరేలోపు అక్కడ కూర్చొని కొద్దిసేపు అలా ప్లాంట్స్ దగ్గర కూర్చొని వచ్చాను. ఇంకా ఇది చల్లారింది కదా, మళ్ళీ లడ్డు చేశాను అనమాట. బూందీ సైజ్ కొంచెం పెద్దగా ఉంటే నాకు బైండింగ్ సరిగా రాలేదు, ఎందుకంటే అది ఓన్లీ బెల్లం పానకం వల్లనో ఏమో తెలియదు, కానీ ఇంకా మళ్ళీ మొత్తం కలిపింది ఉండే కదా, అది చల్లారిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మిక్సీ చేశాను. అలా చేస్తేనే కొంచెం ఇలా బైండింగ్ అయ్యి లడ్డూలాగా వచ్చింది. చిన్న లడ్డు తిన్నాయి లడ్డూలు ఇది మిగిలింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే దీన్ని మా పొట్టోడు ఆల్రెడీ లడ్డు తింటుండే, ఇది మా బుడ్డుని నోట్లో పెడతాను. ఇది నాకు బెల్లంతో కదా, ఎక్కువ చేయలేదు, ఓన్లీ 15 వరకు అలా అయ్యాయి అనమాట. ఇంకా వీటిలో డ్రై ఫ్రూట్స్, మెలన్ సీడ్స్ అవన్నీ ఏం లేవు, అట్లాంటివి ఏమి ఉండవు అనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కొంచెం కాస్ట్లీ కదా, ఎక్కువ తీసుకురాము. సో ఇంకా నైట్ అయితే చికెన్ నూడిల్స్ చేశాను. ఆ వ్లాగ్ అసలు షూట్ చేయలేదు, ఇది కూడా రీల్ కోసమని వీడియో తీశాను, దాన్నే జూమ్ చేసి ఇలా ఫుల్ స్క్రీన్లో పెట్టేశాను. ఇంకా అందులోనూ ఫుల్ వీడియోస్ ఉన్నాయి, స్టోరేజ్ ఫుల్ అనమాట ఫోన్లో. ఇంకా చిన్నగా ఒక 20 సెకండ్స్ అలా వీడియో తీశాను, ఇది కూడా షార్ట్ వీడియో అనమాట. ఇంకా నైట్ డిన్నర్ అయితే స్పైసీ చికెన్ నూడిల్స్. ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.